లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. శ్రావణ మాసం సందర్భంగా మా ఇంటికి రండి మహాలక్ష్మి అంటూ ఖమ్మంలోని ఇల్లందు రోడ్లో ఉన్న విద్యానగర్ కాలనీకి చెందిన ఉషా దేవా గారు మనైతే ఇన్వైట్ చేశారన్నమాట వాళ్ళ ఇంటికి. సో మనమైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇప్పుడు. సో మరి ఎందుకు ఆలస్యం, మనం వెళ్ళి మన ఆడపడుచుని గౌరవించుకొని అంతేకాకుండా అమ్మవారికి నమస్కారం చేసుకొని వాళ్ళని కలుద్దాం. హాయ్ ఉషా గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మా ఇంటికి రండి మహాలక్ష్మి అంటూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు మేము వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు, కాకపోతే ఒకసారి మీ అడ్వర్టైజ్మెంట్ చూసి కాల్ చేసాము, వచ్చారు. ఫుల్ హ్యాపీ, చాలా బాగా చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము కూడా మీరు ఇన్వైట్ చేశారు, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మా సుమన్ టీవీని థ్యాంక్ యూ సో మచ్. సో వెళ్దామా లోపలికి? నిజగరి శ్రావణ మాసంలో 4వ శుక్రవారం సందర్భంగా ఈరోజు ఉషా గారి ఇంట్లో మా ఇంటికి రండి మహాలక్ష్మి కార్యక్రమం సుమన్ టీవీ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగిందనమాట. అసలు మనం ఈ శ్రావణ మాసం ఇంత పవిత్రంగా భావించడానికి, అంతేకాకుండా ఎస్పెషల్లీ ఆడవాళ్ళం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం, మన అందరికీ తెలిసిందే. సో మనతో పాటు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటల్లో కూడా అసలు ఈ సాంప్రదాయాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, అప్పట్లో ఎలా ఉండే, ఇప్పట్లో ఎలా ఉన్నాయి, అంతేకాకుండా అసలు ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా మనం శ్రావణ మాసం జరుపుకుంటాం అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? ప్రభావతి. ప్రభావతి గారు, చెప్పండి అసలు శ్రావణ మాసం అంటే ఇంత స్పెషల్ ఎందుకు? వరలక్ష్మి వ్రతం వస్తుంది, అయితే వినాయక చవితి కూడా నెలాఖరికి. ఆడవాళ్ళకి పండగ స్పెషల్. ఆడవాళ్ళకి శ్రావణం ఎందుకు ఎక్కువగా ఈ వ్రతం చేసుకుంటారంటారు? సుఖ సంతోషాలతో ఉండాలని, భర్త సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చేసుకుంటారు. సో అంటే అందరు ఎప్పుడు లేడీస్ చాలా చక్కగా జరుపుకుంటున్నారు. మీరు చేసుకున్నారా ఈ ఇయర్ శ్రావణం? 2వ శుక్రవారం చేసుకున్నాను నేను. సూపర్. మీరు చెప్పండి, మీకు మీ అభిప్రాయం ప్రకారం అసలు శ్రావణ మాసం అంటే అష్టైశ్వర్యాలతో లేడీస్ స్పెషల్, కొంత దూరం పెట్టు స్పెషల్ అమ్మవారిని చేసుకుంటారు. సిటీ మొత్తం, పల్లెటూరు మొత్తం సస్యశ్యామలంగా పూలతోటి పళ్ళతోటి, ఆడవాళ్ళు కూడా ఒక పూతోటలాగా, పూల తోటలాగా ఆడవాళ్ళు, బజార్లు అందరూ కూడా ఆడవాళ్ళు కూడా మంచి పూలు పూసిన తోటలాగా తయారవుతారు. ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటారు. భర్త పిల్లలందరూ ఆరోగ్యం ఆయుష్ తోటి మంచి సంపదలతోటి ఉండాలని ఈ పూజ జరుపుకుంటారు. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఉషా గారు అనమాట, అంటే ఎంత బాగా చేస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఉషా గారు, అంటే ఇంత బాగా చేసుకున్నారు, సో ఇంతమందితో కలిసి ముందుకు రండి కొంచెం. సో ఎలా అనిపించింది మీకు ఇట్లా వ్రతం చేసుకోవడం కానివ్వచ్చు, వాటి గురించి చెప్పండి. అందరూ నిండు ముత్తైదులు మా ఇంటికి వచ్చినందుకు ఫస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి. నాకైతే మీ అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది. సో ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్ చేసుకుంటాను, బట్ ఈ ఇయర్ సుమన్ టీవీతో నా ఎక్స్పీరియన్స్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారిని ఇలానే చేసుకోవాలి, అందరు మా ఇంటికి ఇలానే రావాలి, అందరు సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన కార్యక్రమం అంటే సుమన్ టీవీ మా ఇంటికి రండి మహాలక్ష్మి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు వారాహి వెంచర్స్ అనమాట. సో వారాహి వెంచర్స్ ఇవి అంటే ఇప్పుడు మనం చాలా వెంచర్స్ చూస్తూనే ఉన్నాం. మనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సొంత ఇల్లు కళ ఉంటుంది, అంతేకాకుండా మనీ ఇస్తే ఎవరికి ఇచ్చినా కానీ ఈ రోజులో వచ్చే పరిస్థితి లేదు. సో ఎవరైనా కానీ గోల్డ్లో కానివ్వండి, మనం ప్లేస్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏదైనా మనం పెరిగే ప్రైమ్ ఏరియాల్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి మంచిగా వాల్యూలు పెరుగుతాయి, అంతేకాకుండా
మనం చేసిన మనీకి కూడా సార్థకత ఉంటుంది. సో ఇది వారాహి వెంచర్స్ వచ్చేసి మనకి రఘునాథ్ పాలెం ఇక్కడ వైరా రోడ్లో కలెక్టరేట్ దగ్గరగా మెయిన్ రోడ్డు మీదనే ఉందన్నమాట. సో అందరికీ మనం బ్రోచర్స్ ఇస్తున్నాం, చూడండి. ఎవరికైనా మంచి హౌస్ కట్టుకోవాలి, మంచి ప్లేస్ కావాలి, మేము ప్లేస్ కోసం వెతుకుతున్నాము అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. సో వారాహి వెంచర్స్ అనమాట, చాలా బాగుంది నిజంగా. అంటే ఏదైనా ప్రైమ్ లొకేషన్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎక్కడో వెళ్ళి కొనే కంటే చక్కని ప్రైమ్ లొకేషన్స్ మనకి దగ్గరగా ఖమ్మంలో అన్నీ ఇప్పుడు కొత్తగా మనకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పడుతుంది. అంతేకాకుండా కొత్త కలెక్టరేట్ షిఫ్ట్ అయింది. అంతేకాకుండా స్కూల్ కూడా పెద్ద పెద్ద స్కూల్స్ పడుతున్నాయి. సో స్వామినారాయణ అనే పెద్ద టాప్ స్కూల్స్ కూడా పడుతున్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్. సో అలాంటి ప్రైమ్ లొకేషన్స్లో అంటే ముందు ఆ ఏరియాలో మనం కొనే పరిస్థితి కాదు. సో ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనం మంచి లొకేషన్స్లో మంచి వెంచర్ వేశారనమాట. సో అందరూ వెళ్ళండి, తప్పకుండా విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు నచ్చినట్లుగా ఉంటుంది. సో అందరూ విజిట్ చేసి అందరూ మీ సొంత ఇంటికి కళ అంటే మనకు ప్లేస్ కొనుక్కుంటాం ముందు. సో ఆ ప్లేస్ని మీ సొంతం చేసుకోండి. సో అమ్మవారు వారాహి అనే పేరు పెట్టారు. సో అమ్మవారి కరుణ కూడా మీ మీద తప్పకుండా ఉంది. సరదాగా సుమన్ టీవీతో మా ఇంటికి రండి మహాలక్ష్మి కార్యక్రమంలో అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం, అంతేకాకుండా మన వారాహి వెంచర్స్ వాళ్ళు మీకు గిఫ్ట్ స్పాన్సర్స్ చేస్తున్నారు. సో వారి తరపున ఒక చిన్న గేమ్ పెట్టుకొని మనం గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. సో గేమ్ వచ్చేసి ఏం లేదు, ఈరోజు అమ్మవారి పూజలు చేసుకున్నాం. సో అందరం సాంప్రదాయంగా ఉన్నాం కాబట్టి తన చేతిలో పండ్ల బుట్ట పట్టుకున్నారు. సో అవి పాస్ చేస్తూ పూల పేర్లు, పండ్ల పేర్లు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం అమ్మవారి నైవేద్యాలతో స్టార్ట్ చేద్దాం. సో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చెప్తూ వెళ్ళాలి. ఎవరైతే ఫాస్ట్గా పాస్ చేసుకోకుండా టైం తీసుకొని చెప్తారో వాళ్ళు గేమ్లోంచి ఎలిమినేట్ అవుతూ ఉంటారు. సో చెప్పిందే చెప్పకూడదు, రిపీట్ చేయకూడదు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అవి పాస్ చేస్తూ మీరు ఒక నైవేద్యం పేరు చెప్పి తనకు పాస్ చేయాలి. అలా పాస్ చేస్తూ చెప్పుకోవాలి. ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దామా? ఓకే, మీతో స్టార్ట్. ఆగండి ఒక నిమిషం. పులిహేర, నైవేద్యం దద్దోజనం. బుట్ట తీసుకోండి, తనకిస్తూ చెప్పాలి. చెప్పండి. దద్దోజనం. కదంబం, కదంబం, పువ్వు, పుష్పం, ప్రసాదాలు. ఓన్లీ ప్రసాదాలే, లేదు ప్రసాదం. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి. పూర్ణాలు, బొబ్బట్లు, గారెలు, పాయసం, పరవన్నం, శనగలు, సిరక్క పట్టుకోండి, శనగలు, పులిహార. మళ్ళీ పులిహోర చెప్పారక్క, మీరు ఎలిమినేట్ అయ్యారు. మందారం. ఎర్రగన్నేరు, కమలం, మల్లెపూలు, చామంతి, బంతి పువ్వు, విరజాజి, మల్లెపువ్వు ఆల్రెడీ రిపీట్ అయింది. మల్లెపూలు అక్కడ చెప్పారు. ఓకేనా? అమ్మవారి నామాలు స్టార్ట్. వరలక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి అమ్మవారు, ధాన్యలక్ష్మి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, ధైర్యలక్ష్మి అమ్మవారు, సంతాన లక్ష్మి అమ్మవారు, లలిత అమ్మవారు, గజలక్ష్మి, అమ్మవారు. మళ్ళీ బాలా త్రిపుర సుందరి అమ్మ, దుర్గాదేవి, గౌరమ్మ, వారాహి అమ్మవారు, దానిమ్మ, బనానా, యాపిల్, కమల, బత్తాయి, సీతాఫలం, మారేడు, మళ్ళీ వచ్చేసి అమ్మవారికి చీరలు అంటే ఇష్టం. సో చీరల్లో చాలా రకాల చీరలు ఉంటాయి, వాటి పేర్లు చెప్తూ పాస్ చేసుకోవాలి. వెంకటగిరి పట్టు, ఉప్పడ పట్టు, బెనారస్ పట్టు, నారాయణ పట్టు, అబ్బో, పైతాని పట్టు, పైతాని పట్టు, కంచి పట్టు, వరలక్ష్మి పట్టు, వరలక్ష్మి పట్టు. అమ్మవారికి ఆభరణాలు అంటే ఇష్టం, అందరికీ తెలిసిందే. సో ఆభరణాలు. కాసుల పేరు, ముత్యాల హారం, కాసుల పేరు, ఎన్నిసార్లు చెప్తారు కాసులు? ఓకే, మీరు రండి. వడ్డానం, మీరు పెట్టుకున్నారుగా, కెంపుల హారం, నల్లపూసలు, లాంగ్ చైన్, ముత్యాల హారం, పగడాల దండలు, ముక్కు పుడక, నల్ల పూసలు, చెప్పేసాను. నల్లపూసలు చెప్పేశారా? చాలా ఉన్నాయి ఆభరణాలు అంటే. సో అవే కంటిన్యూషన్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్పినవి మీరు చెప్పినవి రిపీట్ చేయకుండా చెప్పాలి. చెప్పండి. పాపడ బిల్ల, ఆగండి తన్ని కంప్లీట్ చేయండి. మీరు చెవి కమ్మలు, చెవి దిద్దులు, చేదిద్దుల మాటిలు, పట్టి, సారీ పట్టీలు,
పట్టీలు, మట్టెలు, మెట్టెలు, సారీ దీని పేరు గుర్తుకు రావట్లేదు. అరవంకీలు, వంకీ వంకెల, ఓకే. కాసుల పేరు వచ్చేసింది. చంపచరాలు, చెంపచవరాలు, ఆటరి మాట, అమ్మో రెండు రకాల. చెంప పూలండి. చెంప పూలు, చెంప పువ్వుల, జడబిల్లలు, జడబిల్లలు, నాగరం. నాకు కూడా అదే వచ్చింది. ఓకే ఓకే వెయిట్ 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 ఓకే ఫాస్ట్ గా చెప్పరా, కడియాలు వచ్చేసింది. నెక్స్ట్ పగడాలు అన్నీ వచ్చేసాయి. డైమండ్ నెక్లెస్. ఓకే లేదు 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 డైమండ్ నెక్లెస్ కరెక్ట్ అయ్యి. ఇక డైమండ్ రింగ్ కూడా వస్తుంది మరి. పర్లే పర్లే పట్టు. అది డైమండ్ రింగ్, డైమండ్ డైమండ్ గాజులు, ప్లాటినం చైన్. ఇంకా చైన్ ఎందుకు ఇంకా. కానివ్వాలి త్వరగా. 1 2 నా వైపు చూడండి. 1 ఆల్రెడీ ముక్కు కూడా వచ్చిందండి. వచ్చిందా? ఓకే సరే ఓకే ఓకే. సో మనం మన ఆడవాళ్ళకు ఉన్న అలవాటే బంగారం అంటే ఎంతో ఇష్టం, వాటి దగ్గర కొట్టుకుంటారు, మాకు అర్థమైంది. సూపర్గా పర్ఫామ్ చేశారు. సో ఈరోజు మా ఇంటికి రండి మహాలక్ష్మి కాంటెస్ట్లో విన్నర్ వచ్చేసి పేరు శ్రీలత అండి. శ్రీలత గారు, కంగ్రాచులేషన్స్ మీకు. Thank you ఓకే ఉండండి, మీకు మన వారాహి థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. సుమన్ టీవీ. ఓకే చూసాం కదా ఈరోజు మన సుమన్ టీవీలో మా ఇంటికి రండి మహాలక్ష్మి ఉషా గారి ఇంట్లో చాలా చక్కగా జరిగింది. ఉషా గారికి అమ్మవారి కరుణ మన సుమన్ టీవీ ద్వారా ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా అందరూ ఎంతో సౌభాగ్యంగా భావించే ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వేళ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం మన సుమన్ టీవీ ద్వారా. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఒక్క శుక్రవారం మాత్రమే మిగిలింది. మీరు కూడా మా ఇంటికి రండి మహాలక్ష్మి అంటూ మమ్మల్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నారా? సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఇంటికి రండి మహాలక్ష్మి అంటూ మమ్మల్ని ఇన్వైట్ చేయండి. మేమే మీ ఇంటికి వస్తాము. అమ్మవారి ఆశీర్వాదాలతో పాటు మా సుమన్ టీవీని కూడా మీ ఇంటికి ఆహ్వానించండి. సో అందరికీ మరొకసారి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు.